లిక్కర్ స్కామ్ కేసులో ఇవాల్టితో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో ఆయన్ను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు లిక్కర్ కేసు గుట్టును కేజ్రీవాల్ కోర్టులోనే విప్పుతారని నిన్న ఆయన భార్య సునీత చేసిన కామెంట్స్ తో ఉత్కంఠ నెలకొంది. అసలు కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాల్టితో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో ఆయన్ను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు లిక్కర్ కేసు గుట్టును కేజ్రీవాల్ కోర్టులోనే విప్పుతారని నిన్న ఆయన భార్య సునీత చేసిన కామెంట్స్ తో ఉత్కంఠ నెలకొంది. అసలు కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎన్ని గంటలకు కేజ్రీవాల్ ను కోర్టుకు తీసుకురానున్నారు? మధ్యాహ్నం 2 గంటలకి అరవింద్ కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఈడీ అధికారులు హాజరుపరచబోతున్నారు. ఈ రోజుతోటి ఆయనకు ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి 6 రోజుల కస్టడీ అనేది కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన చాలా ఉత్కంఠ ఉంది. నిన్న ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి బయట రిలీజ్ చేశారు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత. దాంట్లోనే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 245 చోట్ల పైగా సోదాలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా ₹1 కూడా ఈడీ అధికారులు కానీ లేకపోతే సిబిఐ అధికారులు కానీ వారికి ఎవరికి కూడా దొరకలేదు. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాలే ఈ గుట్టు అనేది కూడా విప్పబోతున్నారు. రేపు కోర్టులో ఆయన మాట్లాడతారు. దీనికి సంబంధించిన అంశాలను బయట పెడతారంటూ కూడా నిన్న సునీత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తరపున ఆయన న్యాయవాదులు ఎలాంటి ఆధారాలను ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆ ఈడీ అధికారులు ప్రధానమైనటువంటి ఆరోపణలు కింగ్ పిన్ అంతా కూడా ఈ వ్యవహారం అంతట్లో కింగ్ పిన్ గా వ్యవహరించింది. ఈ వ్యవహారం కాన్స్పిరేటర్ గా అరవింద్ కేజ్రీవాల్ ని ఆయన పైన ఆరోపణలు అనేది కూడా మోపారు. దాంతో పాటు సౌత్ లాబింగ్ నుంచి సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులతో మంతనాలు జరిపిందంతా కూడా అరవింద్ కేజ్రీవాలే. అక్కడి నుంచి వచ్చినటువంటి కిక్ బ్యాక్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఎన్నికల్లో ముఖ్యంగా గోవాకు సంబంధించిన ఎన్నికల్లో ఈ కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చినటువంటి మనీని అలాగే హవాలా మార్గంలో ఒక 45 కోట్ల రూపాయలను అక్కడికి చేర్చి వాటిని ఎన్నికల్లో ఉపయోగించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అంతటి వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి ఎంటైర్ పొలిటికల్ పార్టీని దోషిగా చూడాలి అంటూ కూడా ఈడీ ఆరోపణలు చేసింది. గతంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కూడా ఇవే వాదనలు వినిపించింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా అరవింద్ కేజ్రీవాలే స్వయంగా చెప్పబోతున్నారు అంటూ కూడా సునీత చేసినటువంటి ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఆరోపణలకు సంబంధించి కేవలం అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకునే ఇప్పటి వరకు అరెస్ట్లు అనేది కూడా సంభవించాయి. అరెస్టులు అనేది కూడా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ను కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ప్రముఖంగా సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే వీడిని అదుపులోకి తీసుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి గతంలో వాదనల సందర్భంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ను ఎవరైతే అప్రూవర్స్ గా మారారో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకునే వీరి అరెస్ట్ అనేది కూడా జరిగింది. కన్ఫెషన్ స్టేట్మెంట్ ను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు, అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ కు శాంటిటీ ఏమి ఉంటుంది అనేటువంటి వాదనలు కూడా వినిపించారు. అయినప్పటికీ కూడా ఈడీ కోరినట్టుగా 6 రోజుల పాటు కస్టడీకి అయితే ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఈ ఎంటైర్ వ్యవహారంలో జరిగినటువంటి ఏవైతే చేతులు మారాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే అరవింద్ కేజ్రీవాల్ వాటిపైన మాట్లాడతారు. ఆయన తరఫున న్యాయవాదులు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఈడీ ఆరోపిస్తుందో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి నిన్న సునీత చేసినటువంటి స్టేట్మెంట్స్ వాటికి సంబంధించే ఉంటుందనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఎలాంటి ఆధారాలను ప్రవేశపెట్టబోతున్నారు, ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచబోతున్నారు, ఎందుకంటే చాలా క్లియర్ గా ఆరోపణలు చేసింది ఈడీ. సుమారు ఫోన్ రికార్డింగ్స్ తో పాటు అన్ని కూడా
వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. అలాగే ఒకసారి 6.5 లక్షలు, మరొకసారి 5.5 లక్షల రూపాయలు లంచం రూపంలో ఇచ్చారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మంత్రుల నివాసాల్లోనే వీటికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన కీలకంగా ఉన్నటువంటి విజయ్ నాయర్ లాంటి వ్యక్తులందరూ కూడా వారి క్వార్టర్స్ లోనే ఉండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. సౌత్ గ్రూప్ కు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంధానకర్తలుగా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఏమైనా చెప్తారనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. అపర్ణ.